వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం వక్ఫ్ చట్టాల గురించి. తాజాగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం 2024ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ చట్టాన్ని చాలా తీవ్రంగా ముస్లిం సంఘాలు కానివ్వండి, లేకపోతే సెంట్రల్ వక్ఫ్ బోర్డులు కానివ్వండి, ఇవన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా అసలు ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, దీని పూర్వపరాలు ఏంటి, దీని హిస్టరీ ఏంటో మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి వక్ఫ్ బోర్డుని 1954లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డుని 1954లో తీసుకురావడం జరిగింది. అంటే ఈ ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడైనా ఉంటే, ఈ మసీదులు కానీ వీటికి సంబంధించిన ఆస్తులు ఉన్న చోట వాటి మీద ఖచ్చితమైన చట్టాలు ఉండాలి. వాటి అన్యాక్రాంతం అవ్వకుండా ఇతర ప్రజల చేతుల్లో కానీ, ఇతర అన్యమతస్థుల చేతుల్లో కానీ, లేకపోతే కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా దీన్ని కాపాడే ఉద్దేశంతో మాత్రమే ఈ వక్ఫ్ బోర్డుని తీసుకురావడం జరిగింది. అయితే వాస్తవానికి గత ప్రభుత్వాలు ఈ వక్ఫ్ చట్టాల మీద చాలా కఠినంగా వ్యవహరించినాయి. ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి చాలామంది ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి చాలా విన్నపాలు చేయడం జరిగింది. దీని నేపథ్యంలో 2006లో రాజేంద్ర సచార్ కమిటీని అప్పటి ప్రభుత్వాలు వేసినాయి. ఈ రాజేంద్ర సచార్ కమిటీ ఏం చెప్పింది అంటే, నిజమే వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, కాబట్టి దీని మీద జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అప్పటి ప్రభుత్వాలకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలో 2013లో ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని, అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఈ వక్ఫ్ భూములను ఎవరైనా సరే ఆక్యుపై చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి 2013లో వీటి మీద ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అయినా సరే ఇంకా ఈ వక్ఫ్ భూముల్ని అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయని చెప్పి ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టం 2024 దీని మొత్తాన్ని తిప్పివేస్తుంది. అంటే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం డైల్యూట్ అయిపోతుంది, ఇది కావాలని చెప్పి చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ చట్టం యొక్క వాళ్ళు వ్యతిరేకిస్తున్న అంశాలు ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ప్రొసీజరల్ ల్యాప్స్ ఉన్నాయి, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే, ఒకసారి కనుక ఈ భూమి వక్ఫ్ది అని ఒకసారి లిస్ట్ అవుట్ అయిన తర్వాత ఆ భూముల్ని ఎవరు అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ చట్టాలు మొత్తం డైల్యూట్ అయిపోయే పరిస్థితి ఉంది. ఏ విధంగా డైల్యూట్ అవుతుందంటే, ఇప్పుడు కొత్తగా తెస్తున్న చట్టంలో ఇదివరకు వక్ఫ్ బోర్డులో 100% ముస్లింలే ఉండేవాళ్ళు మేనేజ్మెంట్లో. కానీ ఇప్పుడు తెస్తున్న చట్టంలో వారి శాతాన్ని 50% ఇంకా తక్కువే కుదించడం జరిగింది. అంటే 50% కంటే తక్కువ ముస్లింలు, మిగతా 50% కంటే ఎక్కువ నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ వక్ఫ్ బోర్డులో యాడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటారంటే, అసలు నాన్ ముస్లిమ్స్ని ఎందుకు తీసుకొచ్చి ఈ వక్ఫ్ బోర్డులో వేస్తున్నారు, మా మత ఆచారాలు వారికి తెలియదు కదా, ఇది కేవలం ప్రభుత్వం కుట్ర అని చెప్పి వీరు వాదిస్తూ ఉన్నారు. ఇకపోతే డైల్యూషన్ ఆఫ్ ముస్లిం రిప్రజెంటేషన్, ఎందుకు మీరు అదే ఇందాక మాట్లాడుకున్నట్టే, ఎందుకు ఈ ముస్లిం రిప్రజెంటేషన్ వర్క్ బోర్డులో తగ్గిస్తూ ఉన్నారు, మా ముస్లిం వర్క్ బోర్డులో ఇతరులకు ఏం పని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ కన్సర్న్ అంటే ఏంటంటే, మీరు కనుక ఇలాంటివి కనుక తీసుకొస్తే, అంటే నాన్ ముస్లిమ్స్ని కనుక ముస్లిం వర్క్ బోర్డులో కనుక మీరు తీసుకొస్తే కనుక మాకు ఈ వర్క్ బోర్డు మీద గ్రిప్ పోతుంది, మా మత ఆచారాలు మంట కలిసిపోతాయి, మా ప్రాపర్టీలు అన్యాక్రాంతం అయిపోతాయి అని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉన్నారు. దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తూ ఉన్నారంటే, ఈక్వల్ ట్రీట్మెంట్ అక్రాస్ ఆల్ రిలీజియన్స్. ఇప్పుడు హిందూ మతం ఉందండి, హిందూ మతంలో ఉన్న గుడులు అన్నింటిలో కూడా ఎండోమెంట్ పూర్తి స్థాయి గ్రిప్ ఉంది, హై హ్యాండ్నెస్ చూపిస్తుంది. అంటే ఏంటి, అన్ని గుడుల్లో కూడా ఈవోలు ఉంటారు, ప్రభుత్వం చేత నియమించబడిన వాళ్ళు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరూ టికెట్లు పెడతారు, దర్శనాలకి అన్నిటికీ కూడా ప్రభుత్వ ఆదాయానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వేస్తూ ఉన్నారు. అంటే ప్రజల డబ్బుని ఎన్నోసార్లు ఈ ఎండోమెంట్కి కేటాయిస్తున్నారు, ఎండోమెంట్ వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు, ఎండోమెంట్ ఇబ్బందులు పెడుతుందని చెప్పి చాలా రాజకీయ పార్టీలు, బీజేపీ ఎన్నోసార్లు పెద్ద గొడవలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు భక్తుల ఆదాయానికి గండి కొడుతున్నారు, మీరు ఎండోమెంట్ నిధుల్ని వేరే వాటికి వినియోగిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున గొడవలు కూడా చేసింది. అంటే ఏంటి, హిందూ దేవాలయాల్లో మాత్రం ప్రభుత్వం డైరెక్ట్గా వచ్చేస్తుంది, టికెట్లు పెట్టేస్తున్నారు, కౌంటర్ తెరిచేస్తున్నారు, డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ముస్లింల్లో మాత్రం మసీదులకు కానీ చర్చిలకు మాత్రం ఎక్కడా కూడా ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. వాళ్ళకి మాత్రం వాళ్ళ వక్ఫ్ బోర్డులకి, ఆ చారిటీ బోర్డులకి ఇచ్చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా
ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కానీ మా హిందూ మతంలోనే హిందూ గుడుల మీదే ఇది ఎందుకు అని చెప్పి హిందువులు దీన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా. ఎందుకంటే చేస్తే మీరు ఈక్వల్ ట్రీట్మెంట్ చేయండి. అంటే ఇప్పుడు మీరు దేవాలయాల్లో పెడుతున్నారు కాబట్టి మీరు మసీదులు చర్చిల్లో కూడా ఖచ్చితంగా మీరు అదే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వండి అని చెప్పి, అలా కాకుండా మీరు వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక అధికారాలు ఇవ్వటం, లేదా క్రిస్టియన్స్కి ప్రత్యేక అధికారాలు ఇవ్వటం, మైనార్టీలు గుర్తించడం అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంప్రూవ్డ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ. మీరు చూడండి, మీరు అకౌంటబిలిటీ అనేది ఇక్కడ వక్ఫ్ బోర్డు తన సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతుంది, తన ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం చేయగలుగుతుంది. కానీ ఇక్కడ హిందూ టెంపుల్లో డైరెక్ట్గా అధికారులు వచ్చేయటం వలన, అధికారులే ధరలు నిర్ణయించడం వల్ల, అధికారులే ఒక వ్యాపార రకంగా వెళ్ళటం వలన హిందూ మతం దాని మీద మొత్తం గవర్నమెంట్ వచ్చేయడం వల్ల హిందూ ప్రజలకి వాయిస్ లేకుండా అయిపోతుంది, గ్రిప్ లేకుండా అయిపోతుంది. కాబట్టి హిందూ దేవాలయాల్లో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి అదే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అన్నింటిలో ఉంచండి అని చెప్పి ఇప్పుడు కొత్తగా వాదన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి చట్టంలో ఈ ముస్లిం రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో 50% తగ్గిస్తూ నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ వక్ఫ్ బోర్డులో యాడ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే గతంలో మీరు కేసు లాస్ చూసుకుంటే మొహమ్మద్ ఇస్మాయిల్ వర్సెస్ జాయింట్ కమిషన్ ఆఫ్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్, ఇది ఒక ఫేమస్ కేసులా. దీంట్లో ఏం చెప్పిందంటే, దిస్ కేస్ రీఅఫార్మ్డ్ ద స్టేట్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ రిలీజియస్ ఎండోమెంట్ షుడ్ బి లిమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది రిలీజియస్ కమ్యూనిటీ మేనేజింగ్ ప్రాపర్టీస్. అంటే ఏంటి, ఏదైతే వక్ఫ్ చట్టాలు ఉన్నాయో వాటిని మేనేజ్మెంట్ని పటిష్టంగా చేయాల్సిందే. అంటే ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు అని చెప్పి ఈ కేసులో చెప్పింది. ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళ రైట్స్ని అని చెప్పింది. అదేవిధంగా రాజస్థాన్ వక్ఫ్ బోర్డ్ వర్సెస్ దేవకీనందన్ పాఠక్ 2017లో ఈ కేసు జరిగింది. అది ఇస్మాయిల్ కేసు 1997లో జరిగింది. దీంట్లో ఏం చెప్పిందంటే, వక్ఫ్ చట్టాలకు అనుగుణంగా మాత్రమే వక్ఫ్ ప్రాపర్టీలు ఉండాలి, వేరే వాళ్ళు ఇందులోకి రాకూడదని చెప్పింది. ఆల్ ఇండియా సున్నీ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2001 కేసు, దీంట్లో కూడా వక్ఫ్ చట్టాలని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు అని చెప్పి ఈ కేసులో చెప్పింది. అదేవిధంగా ఆర్టికల్ 26లో ఖచ్చితంగా భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల ప్రకారం మేము మా వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్ది కాబట్టి ముస్లిమ్సే 100% ఉండాలి. ఇప్పుడు తెస్తున్న చట్టంలో నాన్ ముస్లిమ్స్ని కూడా తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో పెడతా ఉన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఆర్టికల్ 26కి విరుద్ధం అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అయితే హిందూ సంఘాలు కూడా మరి అలాంటప్పుడు మా దాంట్లో ఎందుకు గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది, టికెట్ కౌంటర్లు పెడుతున్నారు, మీరే గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మరి మిగతా మీ చర్చిల్లో కానీ లేకపోతే వీటిల్లో లేదు కదా అని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు. ఏదైనా ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉన్నా ఇది కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు కూడా కోర్టు అదే ప్రశ్నించింది. ఆర్టికల్ 26ని లేవనెత్తారు వాళ్ళు. ఆర్టికల్ 26 ప్రకారం మా ఆస్తులు మేము పరిరక్షించుకునే హక్కు ఉంది, మత విశ్వాసాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అని చెప్పి ఉంది అని ముస్లిం తరపు వాదనలు జరుగుతాయి. హిందువుల తరపు అలాంటప్పుడు మా డైరెక్ట్ మా ఎండోమెంట్స్ మా దాంట్లోకి హిందూ గుడిలోకి ప్రభుత్వం ఎండోమెంట్లోకి వస్తుందని వీళ్ళ వాదనలు చెప్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ బిల్ అనేది కొంచెం కాంట్రవర్సీగానే ఉంది. భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ చదివే వాళ్ళు దీని మీద కొంచెం దీనిలో ఈ కేస్ లాస్ కూడా చెప్పడం జరిగింది. ఆ కేస్ లాస్ని కూడా మీరు కొంచెం ఇంట్రెస్ట్గా చదవండి. దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా ఇంటెలెక్చువల్ యాంగిల్లో మీరు డిస్కస్ చేయండి. ఇంకొంచెం మంచి నేను చెప్పిన కేస్ లాస్, ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, బ్యాక్గ్రౌండ్, సిగ్నిఫికెంట్, అదేవిధంగా అసలు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని రిలవెంట్ హిస్టరీ ఏంటి, క్రెడిబుల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, కేస్ లాస్ ఏంటి, కంక్లూజన్ ఏంటి, ఈ పద్ధతుల్లో ఒకసారి మీరు చదివితే బాగుంటుంది. ఇది పొలిటికల్గా తీసుకోవద్దు, ఇది ఒక ఇంటెలెక్చువల్ డిబేట్గా తీసుకొని ఒక ఆర్గ్యుమెంట్గా తీసుకొని మీరు కూడా ఇంకొంచెం దీని మీద డీటెయిల్డ్ వక్ఫ్ చట్టాల మీద 1954 వక్ఫ్ చట్టం ఏం చెప్తుంది, 2006 సచార్ కమిటీ ఏం చెప్పింది, 2013లో ఏం చెప్పింది, ఇప్పుడు 2024 కొత్తగా నాన్ ముస్లిమ్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దీని వెనక ఏమున్నాయి, ఈ విధంగా వాళ్ళ వాదన ఆర్టికల్ 26 ప్రకారం ఎలా వాదిస్తారు, ఒకవేళ హిందూ సంఘాలు మరి వాదిస్తున్నట్టు మా దాంట్లోకి ఎందుకు మీరు వస్తున్నారు, ఎండోమెంట్ డైరెక్ట్గా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఒక ఇంటెలెక్చువల్ నోట్లో తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో కంక్లూడ్ చేస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, సెలవు.